హాయ్! హలో! నా వ్యూయర్స్ అందరూ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆహా! ఆ ఊహ ఎంత బాగుంది. నిజమైతే ఇంకా బావుంటుంది. అయితే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 100కి దగ్గరగా ఉన్నాం. అయితే ఈ వీడియోలో నేనేం చేయబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. పానీపూరి. పానీపూరి, గోల్‌గప్పే, గప్‌చుప్, పుచ్కా ఇంకా చాలా పేర్లుండే ఉంటాయి. మీరు కూడా ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ జేసేయండి. నేనైతే పానీపూరి అనే పిలుస్తాను. అయితే ఈ పానీపూరిని చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేయాలో అన్నది ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇంకెందుకు లేట్ పానీపూరి అన్న పవిత్ర పదార్థాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ డైలాగ్ ఎక్కడ విన్నారో కామెంట్ చేసేయండి. అయితే ముందుగా బఠానీ తీసుకోవాలి. దాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇంకా 2 పొటాటోస్ తీసుకున్నాము. దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. నానబెట్టిన బఠానీని వేసేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా వేసేసుకోవాలి. కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 4, 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాత వాటర్ తీసేసి దాంట్లో చింతపండు నానబెట్టాలి. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లో తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు పానీపూరిలో పానీ కోసం జార్ తీసుకొని అందులో హాఫ్ కట్ట పుదీనా వేసేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చే వేసుకుంటున్నాం. మీరు కావాలంటే మీకు కారానికి తగినట్టు వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని, ఇప్పుడు కొంచెం నీరు వేసేసుకొని ఫైన్ పేస్ట్‌లా చేసేసుకోవాలి. పేస్ట్‌లో కొన్ని నీళ్ళు వేసి ఒక బౌల్‌లో వేసేసుకొని మీకు కావాల్సినంత నీరు వేసుకోవాలి. అయితే దీంట్లో ఒకటి తక్కువయింది. అదేంటో కామెంట్ చేసేయండి. మేము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు స్వీట్ రసం కోసం ఇందాక నానబెట్టిన చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ చింతపండు రసంలో కొంచెం బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడితో పానీలయిపోయాయి. ఇప్పుడు పూరి చూసుకుందాం. పూరి అయితే నేను రెడీమేడ్ పానీపూరీలే తీసుకున్నాను. ఈ పూరీలు లూజ్‌గా కూడా అమ్ముతారు. మీరు ఏ సూపర్ మార్కెట్‌లో అన్నా కొనుక్కోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో మనకి కావాల్సినన్ని పూరీలు వేసుకొని వేపుకోవాలి. మీకు కానీ హోమ్‌మేడ్ పానీపూరి ఎలా చేయాలో ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేసేయండి. అండ్ పానీపూరి ఎలా పొంగాలా అన్నది కూడా టిప్స్‌తో పాటు వీడియో చేసి పెడతాను. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే బయట తెచ్చిన పానీపూరీలయితే అవి 3 వేస్తే 2 పొంగాయి. అదే మనం వేసుకుంటే 1 పొంగుతుంది, 2 పొంగవనమాట అది. సో, మొత్తానికైతే పానీపూరీలయితే అయిపోయాయి. అండ్ మన కర్రీ అయిపోయింది, పానీ అయిపోయింది, పూరి అయిపోయింది. ఇంకా లేట్ ఏంటి మనం సర్వ్ చేసుకొని తినేయడమే. సో, ఇదన్నమాట వీడియో. ఫైనల్లీ చాలా ఈజీగా పానీపూరి అయితే అంతా అయిపోయింది. మీరు కావాలనుకుంటే చింతపండు రసాన్ని థిక్‌గా కూడా చేసుకొని అందులో బెల్లం వేసుకొని కలుపుకోవచ్చు. అండ్ ఈ రసంలో ఏం తక్కువయిందంటే కొత్తిమీర అనమాట. కొత్తిమీర లేకపోయినా టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పానీపూరి సర్వ్ చేసుకునే ట్రెడిషన్ చెప్పేస్తాను. ముందుగా పానీపూరికి హోల్ పెట్టి దాంట్లో పొటాటో కర్రీని వేసేయాలి. వేసిన తర్వాత మీరు కావాలనుకుంటే స్వీట్ వేసుకోవాలంటే వేసుకోండి. స్వీట్ రసం వేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఇప్పుడు ఈ స్పైసీ వాటర్‌లో ముంచుకుంటే పానీపూరి రెడీ అయిపోయింది. అయితే ఒకటి తక్కువైంది. ఏంటంటారా? అదే అదే ఉల్లిపాయ అండి. మీరింక ఎక్కడ తోడా ప్యాజ్ డాలో, తోడా ప్యాజ్ డాలో అని అనక్కర్లేదు. మీ ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.